తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరుల ప్రాణత్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సంరక్షణకు అందరూ కృషి చేయాలని డిఎఫ్ఓ కృష్ణగౌడ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో సుమారు 60 మంది అటవీ అధికారులు అటవీ సంరక్షణ కోసం ప్రాణాలను అర్పించారని తెలిపారు. అడవిని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని, వన్యప్రాణులను సంరక్షించుకుంటే ఎకో టూరిజం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. మెదక్ జాతీయ రహదారి పనులకు సంబంధించి 30 టన్నుల స్టీల్ చోరీకి గురైంది. నిజామాబాద్ జిల్లా యంచ గ్రామంలో ఇసుక బడ్డీ యజమాని ఫిరాజీ దగ్గర గ్రామస్తులు స్టీల్ను గుర్తించారు. స్టీల్ చోరీకి గురైందని హైవే కాంట్రాక్ట్ సిబ్బంది చెప్పగా కాంట్రాక్టర్ తనకు విక్రయించాడని ఫిరాజీ తెలిపాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సింగిల్ విండో కార్యక్రమంలో ఇచ్చే యూరియా బస్తాల కోసం రైతులకు 2 రోజుల ముందుగానే టోకెన్స్ అందిస్తున్నారు. టోకెన్స్ అయిపోతాయని ఆందోళనతో రైతులు తోపులాటకు దిగారు. దీంతో అధికారులు వారితో ప్రతి ఒక్క రైతుకు బస్తా చొప్పున టోకెన్లను అందిస్తున్నామని, అందరికీ టోకెన్లు అందుతాయని సర్ది చెప్పడంతో రైతులు శాంతించారు. తెలంగాణలోని ఏడుపాయల వన దుర్గామాత అమ్మవారి ఆలయ దర్శనం నేడు పునః ప్రారంభమైంది. గత 28 రోజులుగా ఆలయం దగ్గర వరద ప్రవాహం కొనసాగడంతో ఆలయాన్ని మూసివేసిన రాజగోపురంలో భక్తులకు దర్శనం కల్పించారు. నిన్న రాత్రి వరద తగ్గడంతో సిబ్బంది నేడు ఉదయం ఆలయాన్ని శుభ్రం చేశారు. అర్చకులు అభిషేకం, పూజలు చేసిన తర్వాత భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఇటీవలి కాలంలో మహిళలకు సంబంధించిన గాజుల పండుగ ట్రెండ్గా మారింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా కనకాపూర్ గ్రామంలో మహిళలకు ఏమాత్రం తీసిపోమంటూ పురుషులు కండువా పండుగ చేసుకున్నారు. కనకాపూర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మిత్రులందరూ ఒకే చోట చేరి కండువాలు మార్చుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకరికొకరు కండువాలను మార్చుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ మిత్ర బృందం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డ మహిళా రైతులు స్పృహ కోల్పోయారు. దీంతో స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. యూరియా కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.